ఫ్రెండ్స్, మీ హెయిర్ అనేది నాలాగా గజిబిజిగా ఉందా? మీ హెయిర్‌ని బాగా స్టైలిష్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక మంచి హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే తీసుకోవడం జరిగింది. వీటి యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఒక హెయిర్ డ్రైయర్ గాని, దాంతో పాటు ఒక హెయిర్ స్ట్రైట్నర్ గాని కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్‌లో బెస్ట్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ వాల్ బ్రాండ్‌కి సంబంధించి ఒక మంచి హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే తీసుకోవడం జరిగింది. వీటి యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీరు చూసుకుంటే వాల్ బ్రాండ్‌కి సంబంధించి ఒక లోగో అయితే ఇచ్చారు. సో బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఆర్గాన్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ హీటింగ్ బ్రషెస్ అని చెప్పేసి, లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి, దాంతో పాటు టెంపరేచర్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 140 డిగ్రీ సెల్సియస్ కానీ, 150 డిగ్రీ సెల్సియస్ కానీ, 200 ఇట్లా టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ హీటప్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు 2 మినిట్స్కి అయితే 2 మినిట్స్లోనే మొత్తం ఇదైతే హీట్ అవుతుంటుంది. దాంతోపాటు ఆటో కట్ ఆఫ్ సేఫ్టీ అయితే ఉంటుంది. 60 మినిట్స్ మీకు రన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా సేఫ్టీ అయితే ఉంటుంది. స్టైల్ వెట్ అండ్ డ్రై హెయిర్. సో మీ హెయిర్ అనేది వెట్గా ఉన్నా కూడా, డ్రైగా ఉన్నప్పుడు కూడా ఈ బ్రష్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని వారంటీ అయితే 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. దాంతోపాటు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అంటే ఈ బ్రష్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ బ్రష్ యొక్క లుక్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. డిజైన్ కూడా ఓకే, బాగానే ఉంది. చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ బటన్ ఉంటుంది. సో ఈ బటన్ని కొద్దిగా ఒక 2-3 లాంగ్ ప్రెస్ చేయగానే పవర్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 7 హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీని వాటేజ్ కూడా 2000 వాట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది, అంటే మీరు టెంపరేచర్ పెంచుకోవచ్చు. మైనస్ ఉంటుంది, టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్డ్ లెంత్ కూడా 1.5 మీటర్ దాకా కార్డ్ లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే నేను పవర్ కనెక్ట్ చేసింది. పవర్ కనెక్ట్ చేయగానే ఈ విధంగా రెడ్ కలర్లో మీకు ఆఫ్ అని చెప్పి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది. వీటిని ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంచండి. వీటిని జస్ట్ ఒక 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఆన్ అయిపోయింది. ప్రజెంట్ అయితే 200 డిగ్రీ సెల్సియస్ దాకా మీకు హీట్ అయితే ఉంటుంది చూడండి. సో ఇక్కడ పెరుగుతుంది టెంపరేచర్ అయితే. ప్రజెంట్ అయితే 200 డిగ్రీ ఉంది. ఇక్కడ మైనస్ కూడా తగ్గుతుంది చూడండి. 190, 180, 170 ఇట్లా 7 హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 140 దాకా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పెంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే 160 ఉంది చూడండి. ఇది చాలా వేగంగా హీట్ అవుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్కి అయితే హీట్ అయిపోతుంది. చాలా స్పీడ్ అయితే హీట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, నేను థర్మోమీటర్ చెక్ చేశాను. టెంపరేచర్ చాలా వేగంగా హీట్ అవుతుంది. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్కి, జస్ట్ 1.5 మినిట్కి అయితే హీట్ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్, ఇందులో మీకు 2 హోల్స్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ హోల్, 2 హోల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే హీట్ అయితే రావడం జరుగుతుంది. సో మీ హెయిర్ అనేది మీరు దూనప్పుడైతే ఇక్కడ నుంచి హీట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు వెట్ హెయిర్ కానీ డ్రై హెయిర్ ఉన్నప్పుడు కూడా మీ హెయిర్ అనేది స్ట్రైట్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, మీరు కర్లీ హెయిర్ అయినప్పుడు కూడా మీ హెయిర్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు ఇవి కూడా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఈ సైడ్ చూడండి, సైడ్ మాత్రం చాలా సాఫ్ట్ అయితే ఉన్నాయి. ఇవైతే బెండ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మిడిల్లో ఉన్నది చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో ఇవైతే ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఎక్కువ హీట్ వచ్చినప్పుడు కూడా ఇవేం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నా హెయిర్ అయితే మీకు గమనించి ఉంటారు. నా హెయిర్ మొత్తం కర్లీగా ఉన్నాయి చూడండి. రింగిల్ అయితే ఉన్నాయి నా హెయిర్ అయితే. ఇప్పుడు వీటిని స్ట్రైట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంటుంది నా హెయిర్ అయితే ఎంత రఫ్గా ఉన్నాయో. సో మీ రఫ్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్ అయితే చేయడం జరుగుతుంది చూడండి. మీకు ఇప్పుడు క్లియర్ అయితే కనిపిస్తుంటుంది. వీటిని స్ట్రైట్ చేసి చూపిస్తాను చూడండి ప్రెజెంట్ అయితే. చూడండి, నా హెయిర్ అయితే ఆటోమేటిక్ మ్యాక్సిమం స్ట్రైట్ అయిపోయింది. మీకు క్లియర్ కనిపిస్తుంటుంది చూడండి. సో ఇదివరకు ఉన్న రింగుల జుట్టు అయితే ఇప్పుడు చాలా స్ట్రైట్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. ఈ పవర్ బటన్ మళ్ళీ ఒక 2-3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవ్వగానే ఇక్కడ మీకు డిస్ప్లే, ఇక్కడ ఒక ఇండికేటర్, ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది ఆఫ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, మీరు నా హెయిర్ గమనించినట్టయితే, ఇదివరకు ఉన్న హెయిర్ని ఇప్పుడున్న హెయిర్ని గమనించినట్టయితే, ఇప్పుడు చూడండి హెయిర్ చాలా సాఫ్ట్ అయిపోయింది చూడండి. సో రింగులు ఉన్న జుట్టు అంతా చాలా స్ట్రైట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీ హెయిర్ అయితే స్టైలిష్గా మీరు మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకు ఈ హెయిర్ స్ట్రైట్నర్లో నాకు నచ్చిన కొన్ని విషయాలు ఏమంటే, ముందుగా అడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని ప్రైస్ చూసుకుంటే నేనైతే 674 రూపీ ప్రైస్లో ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ప్రైస్కి అయితే ఇది వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో వాటేజ్ కూడా 2000 వాట్స్ అయితే ఉంటుంది. 7 హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ హెయిర్ బట్టి, మీ హెయిర్ అనేది చాలా కర్లీగా ఉందనుకోండి, మీరు 200 డిగ్రీ సెల్సియస్ పెట్టుకోండి. లేదనుకో, నేనైతే ప్రజెంట్ 150 పెట్టాను. 150 పెట్టగా నా హెయిర్ మొత్తం స్ట్రైట్ అయిపోయింది.
దాంతోపాటు ఇందులో నాకు కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే దీని బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ మీకు చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నాకు ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అయితే ఓకే అనిపించింది. దాంతోపాటు మీ హెయిర్ అనేది సో ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్తో మీరు స్ట్రైట్ చేశారనుకోండి, ఈజీగా మీకు 48 అవర్స్ దాకా మీ హెయిర్ అయితే స్ట్రైట్గానే ఉంటాయి. మళ్ళీ మీకు రింగులు కానీ ఇట్లా సో గజిబిజిగా అయితే ఉండదు. ఈజీగా మీకు ఒక 48 అవర్స్ దాకా మీ హెయిర్ అనేది ఇట్లనే స్ట్రైట్గా అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో నాకు కొన్ని నచ్చని విషయాలు అయితే ఉన్నాయి. అవేమంటే ఈ సైడ్లో చూడండి, సో ఈ సైడ్లో అయితే నేను దూకుతుంటే మొత్తం అన్ని ఇట్లా బెండ్ అయిపోయినాయి, కిందకి వచ్చేసాయి చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ ఇట్లా కిందకైతే రావడం జరిగింది, కానీ మిడిల్లో అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా దీని బ్యాక్ సైడ్ అయితే చాలా హీట్ అవుతుంది. సో ఇట్లా పట్టుకున్నప్పుడు ఓకే, ఇటు సైడ్ అయితే మీకు హ్యాండిల్ అయితే ఓకే, మీకు ఏం హీట్ అవ్వట్లేదు, కూల్గానే ఉంది. బట్ కానీ ఇట్లా బ్యాక్ సైడ్ దీని బ్యాక్ టచ్ చేశారనుకోండి, ఇది హీట్ అవుతుంది, ఇది ఎక్కువగా వేడైతే అనిపిస్తుంది. ఇదైతే నాకు నచ్చని విషయం. సో ఇదే నేను నోటీస్ చేసిన పాయింట్ అయితే ఓకే. ఓవరాల్గా నాకు ఈ ప్రైస్కి ఇది ఓకే అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. అక్కడ వెళ్ళి ఈ హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ మీరు తీసుకోవచ్చు. నేను ఇదివరకే ఒక హెయిర్ స్ట్రైట్నర్ కానీ దాంతోపాటు హెయిర్ డ్రైయర్ కానీ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ ఇచ్చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వాటి బయింగ్ గైడ్ గురించి అయితే కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసాక వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద దగ్గరలో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.